వచ్చి సాధనలో కూర్చోవడం అనేది ఇంపార్టెంట్. ఏ టైంకి వచ్చావా, ఎప్పుడు వచ్చావా, ఎలా ఉన్నావా, ఏంటి అదంతా అనవసరం విషయాలు. కూర్చున్నావా లేదా, కళ్ళు మూసుకొని కాళ్ళు కట్టేసి చేతులు కట్టేసి కళ్ళు మూసుకొని నోరు మూసుకొని కూర్చున్నావా, శ్వాస మీద ధ్యాస పెడుతున్నావా, ఆలోచన రహిత స్థితిలోకి రాగలిగావా, అదొకటి ఇంపార్టెంట్. నెక్స్ట్ ఎవరు ఏ స్థితికి ఎట్లా కనెక్ట్ అవ్వాలనేది ఆ సాధన యొక్క స్థితి. మీరు గత జన్మల్లో చేసుకున్న ఎన్నో వందల జన్మలు తీసుకుంటాం కదా, ఆ జన్మల యొక్క పుణ్య ఫలాన్ని బట్టి ఇక్కడ కూర్చున్నప్పుడు మీకు ఏ ఎనర్జీస్, ఇప్పుడు ఒక ఛానల్ పెట్టాలి. మనం ఎన్నో ఛానల్స్ ఉంటాయి, 100 ఛానల్ ఉన్నాయి. ఇప్పుడు మనకి ఇష్టమైన ఛానల్ ఒకటి పెడతామా లేకపోతే 10 పెడతామా? ఒకటే పెడతాం కదా. అలాగే మీరు ఇంతమంది కూర్చున్నా, ఇప్పుడు 100 మంది కూర్చున్నా కూడా ఎవరెవరు ఏ స్థితిలో ఉంటే ఒక్కొక్కరికి ఒక్కో ఛానల్ ఇష్టం ఉంటుంది కదా. అలా ఎవరెవరికి ఏ జ్ఞానానికి సంబంధించిన కనెక్టివిటీ దొరకాలో ఆ కనెక్షన్ మాత్రమే కనెక్ట్ అవుతుంది. అరే వీళ్ళకి వచ్చింది కదా, వీళ్ళు ఎందుకు రాలేదంటే అందరూ ఒకలా లేం కదా, అందరికీ కాళ్ళు చేతులు ఉన్నాయి, మానవులవి. బట్ కానీ ఎట్లా రూపురేఖలన్నీ కూడా డిఫరెంట్గా ఉన్నాయి కదా. ఉన్నది ఒకటే మట్టి ముద్ద. మట్టి ముద్దలో ఎన్ని కోణాలు ఎన్ని రకాలు చేసామో అన్నిటికీ ప్రాణం పోసినట్టే కదా. అలా మనం తీసుకునే ఎనర్జీస్ని బట్టి మన బిహేవియర్ మారిపోతుంది. ఎప్పుడు అది కూడా మీరు ఒక బిల్డింగ్ నిలబడాలన్నా ఏ చేయాలన్నా 4 పిల్లర్స్ స్ట్రాంగ్ ఉండాలి కదా. ఈ 4 పిల్లర్స్ ఎప్పుడైతే స్ట్రాంగ్గా చేస్తారో ఏమేంటవి? సాధన బేస్, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం, ఆచార్య దర్శనము ఆర్ సేవ. ఇవి 4 ఎంత స్ట్రాంగ్గా ఉంటే అంత బిల్డింగ్ అంత స్ట్రాంగ్గా ఉంటుంది. ఇది బేస్. ఈ 4 పిల్లర్స్ అనేది 4 పిల్లర్స్ అనేది కామన్. అవి ఇప్పుడు ఒక పర్వదినాలు వస్తాయి. ఇప్పుడు ఈరోజు చాలా కార్తీక మాసంలో శివయ్యకి ఇష్టమైనది, విష్ణుమూర్తికి ఇష్టమైనది, యూనివర్స్కి ఇష్టమైనది, అందరికీ ఇష్టమైన దేవుళ్ళు కూడా జ్వాలా తోరణంలో వచ్చేంత చాలా మహిమాన్వితమైన కార్తీక పౌర్ణమి. మహాద్భుతమైన రోజు. ఎట్లా ఉంటుంది అంటే ఈ దీపాలు వెలిగించడం, గుళ్ళకి వెళ్ళటం, పూజలు అవన్నీ కూడా ఫస్ట్ పిల్లల్ని స్కూల్కి అలవాటు చేయాలి కదా. స్కూల్కి అలవాటు చేసి తర్వాత ఇంకా రెగ్యులర్గా వెళ్ళి కూర్చోవటం ఉండదు కదా. కిండర్ గార్డెన్లో కూర్చొనిస్తారు. ఎల్కేజీ ఓకే, యూకేజీ ఓకే, మళ్ళీ ఫస్ట్ క్లాస్ నుంచి సిలబస్ స్టార్ట్ అవుతుంది. లైక్ దట్ మన లైఫ్లో కూడా ఈరోజు ఇంత పెద్ద వాళ్ళు వచ్చి ధ్యానంలో కూర్చున్నారు, వీళ్ళందరికీ అన్నీ తెలుసు అనుకోవడానికి ఏం లేదు. వీళ్ళు చిన్నపిల్లలు, ఆధ్యాత్మికంగా చిన్నపిల్లలు మనందరం కూడా. ఆ స్థితిని మనం ఎప్పుడైతే యాక్సెప్ట్ చేస్తామో, ఫస్ట్ ప్రతిదానికి ఆమోదం అనేది ఉండాలి. ఎప్పుడైతే ఆమోదించుతామో అప్పుడు మీకు డెవలప్మెంట్ మొదలవుతుంది. నేనేంటి ఇంత పెద్దవాడిని, నాకు అన్నీ ఉన్నాయి, వీళ్ళేంటి నన్ను ఎట్లా ట్రీట్ చేస్తున్నారంటే మీకు జ్ఞానంలో చూపించాను. బాహ్యపరమైన ప్రాపంచిక విషయాలకి సంబంధం ఉండదు. ఇక్కడ డివైన్ ఎనర్జీ ఎప్పుడు దట్ ఈస్ డిఫరెంట్గా ఉంటుంది. అది ఎట్లా ఉంటుందంటే యూనివర్స్ లెవెల్లోనే ఉంటుంది, భూమి లెవెల్లోనే ఉంటుంది. సో ఒక్కొక్క గ్రహానికి సంబంధించి ఆ గ్రహానికి పవర్ ఏ టైంకి ఎలా వర్క్ చేయాలో అలా వర్క్ చేస్తూ ఉంటుంది. దాన్ని బట్టి మనం ఎనర్జీస్ ఎలా తీసుకొని మన డివైన్ ఎనర్జీకి ఎదగగలిగి ఉన్నామా అనేది దాన్ని పరమాత్మ స్థితి పొందడం అంటారు. అందరూ ఆ స్థితి నుంచి వచ్చిన వాళ్ళని. కానీ ఇవన్నీ ఏంటంటే ప్రాపంచికంగా ముందు మనం కోరుకుంటాం కదా, లేకపోతే ఊరికే రాము కదా. ఎందుకు వస్తాం ఇక్కడికి? కొంచెం హెల్త్ బాగాలేకపోతేనో, లేకపోతే ఇంకేదన్నా చిన్న ఏదన్నా పనులు అవ్వాలంటే కొంచెం శక్తి కావాలనో, అట్లా రకరకాల కోర్సెస్ ఎలా ఉంటాయో అట్లాగే నీ జన్మకు సంబంధించిన ఈ మానవ జన్మ ఎందుకు తీసుకున్నావు, ఈ ప్రాబ్లమ్స్ ఎందుకు తెచ్చుకున్నావు, ఈ క్రియేషన్ అంతా ఎందుకు నువ్వు క్రియేట్ చేసుకొచ్చుకున్నావు, అది నీకు స్పష్టత రావాలంటే. అది రానంత వరకు ఎలా ఉంటుంది మన ఈ కంప్లైంట్స్, కామెంట్స్, జడ్జిమెంట్స్ అన్ని వీటితోనే ఉంటాం కదా. ఎప్పుడైతే మనం ఒక అవగాహన స్థితికి వస్తామో, ఒక వంట చేయటం బాగా వస్తుంది మనకి, అప్పుడు అందరిని అడగం కదా. మనం ఇంకా అది కదమ్మా ఎవరన్నా ఇట్లా చేస్తుంటే ఇట్లా చేయాలని చెప్తాం.
అలా నీకు డివైన్ ఎనర్జీ గురించి, ఒక పవర్ గురించి ఒక క్లారిటీ ఉంటే, ఒక స్పష్టత ఉంటే మీకు ప్రతిదీ ఈజీ అయిపోతుంది. ఓ ఈ ప్రాబ్లం వచ్చిందా, ఎందుకు వచ్చింది, దీంట్లో ఏం తక్కువైంది, దీనిలో కూర బాగాలేదు, ఏం తక్కువ అవుతుంది, ఉప్పన్నా, కారమన్నా, మసాలన్నా, లేకపోతే ఉడకపోవటమా, లేకపోతే నీరు సరిపోవటమా, ఏదో కారణం ఉంటుంది కదా. అలాగే ఒక ప్రాబ్లం వచ్చిందంటే నువ్వు చేయాల్సింది ఏం చేయలేదు, యువర్ రెస్పాన్సిబిలిటీస్, నీ బాధ్యతలు లేదా నీ యొక్క హక్కులు, బాధ్యతలు. మనందరూ హక్కుల గురించి రైట్స్ ఫైట్ చేస్తారు, కానీ బాధ్యతల దగ్గరికి వచ్చేసరికి ఏమవుతుందంటే నెపాల్ వేస్తుంటాం, కంప్లైంట్ చేస్తుంటాం, అది మనకి రివర్స్ అవుతుంది. అక్కడ చాలా ఇబ్బంది పడతాం. గురువు గారు కనీసం 40 ఏళ్ళ నుంచి కొన్ని లక్షల కోట్ల మందికి చెప్తూనే ఉన్న ఎన్నో కాన్సెప్ట్ పిఎంసీలో కానీ బుక్స్ రూపంలో కానీ మనకి ఎందరో గురువుల దగ్గర నుంచి అందరిని కలమనేవాడు, అందరి బుక్స్ చదవమనేవాడు. ఇప్పుడు అందరి గురించి తెలుసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఒక్కొక్కటి నీకు సంబంధించిన జ్ఞానం ఏదైతే ఉందో ఆ పాతకు నువ్వు కనెక్ట్ కాగలుగుతావు. అందరు ఇంజనీర్లు కాదు కదా, కొందరు ఇంజనీర్లు అవ్వాలి, కొందరు డాక్టర్స్ అవ్వాలి, కొందరు సర్వెంట్స్ అవ్వాలి, కొందరు హోమ్ మేకర్స్ అవ్వాలి. అలా యూనివర్స్ మొత్తం ఒక ఇల్లు కట్టడానికి ఎన్ని డిపార్ట్మెంట్స్లో ఎంతవరకు నడవాలో, ఒక యూనివర్స్ నడవాలన్నా ఒక హ్యూమన్ బీయింగ్ డివైన్ ఎనర్జీగా తను తాను మోల్డ్ చేసుకోవాలన్నా కూడా ఈ డిపార్ట్మెంట్స్ అన్నీ పనిచేయాలి. అలాగే మనకు వచ్చే ప్రాబ్లమ్స్ కానీ మనం చేసే సర్వీసెస్ కానీ ఎప్పటికప్పుడు విశ్లేషణ చేయమంటారు కదా, దాన్నే స్వ అధ్యయనము అంటారు. అంటే కానీ పుస్తకాలు చదవటం కాదు. పుస్తకాలు ఎందుకు చదవడం అంటే వాళ్ళ జీవితాలు, మహానుభావుల యొక్క జీవితాలు చదివితే ఏదో ఒక పాయింట్ దగ్గర మన ప్రాబ్లంకి అక్కడ సొల్యూషన్ దొరుకుతుంది. ఇప్పుడు ఏదన్నా ఒక ఆలోచనలో ఉన్నాము, అసలు ఆలోచన ఉండద్దు, ఎంటీగా ఉండాలి. ఆలోచన ఎందుకుంటాం, పని ఉంటే పని చేయాలి, లేదా ఎంటీగా ఉండాలి. కానీ మనం ఏం చేస్తున్నాం, నిరంతరం ఆలోచన ప్రవాహంలో కొట్టుకుపోతూనే ఉన్నాం. రెస్ట్లెస్గా ఉంటే ఏమవుతుంది, మైండ్ ఫ్యూజులు ఎగిరిపోతాయి. ఫ్యూజులు ఎగిరిపోయిన తర్వాత ఏమైంది, బాడీ కూడా ఎగిరిపోతుంది. అదే జరుగుతుంది. ఇప్పుడు హాస్పిటల్స్ ఎందుకు ఎక్కువైనాయి? మనం ఒక 50-60 ఏళ్ళ క్రితం ఇన్ని హాస్పిటల్స్ ఉన్నాయా ఏమ్మా? ఇన్ని హాస్పిటల్స్ ఉన్నాయా 50-60 ఏళ్ళ క్రితం? ఎక్కడో ఉండేది, అవసరం కూడా చాలా తక్కువ ఉండేది. చిన్న చిన్న ప్రాబ్లమ్స్కి ఇంట్లోనే ఆయుర్వేదంలో కానీ పెద్దవాళ్ళు చెప్తే కానీ రెస్ట్ తీసుకుంటే అవి క్యూర్ అయిపోయాయి. బట్ మరి ఇప్పుడు ఎందుకు పరిగెత్తాల్సి వస్తుంది? ఎమర్జెన్సీ అనగానే అంబులెన్స్ తీసుకుని పరిగెత్తే స్థితికి ఎందుకు వచ్చారు? ఎక్కడ కమ్యూనికేషన్స్ దెబ్బతింటున్నాయి, ఎక్కడ మిస్ అయిపోతున్నాం? మళ్ళీ ఇవన్నీ ఏకీకృతం కావాలంటే మళ్ళీ బ్యాక్ టు రూట్స్, మళ్ళీ మూలాల్లోకి వెళ్ళాలి. నేను వెళ్ళను అంటే దట్ ఈస్ యువర్ వెయిటింగ్, ఎవరైనా చేయలేదు నీ కర్మ. వెళ్ళాలి. నువ్వు వెళ్ళను అని కూర్చుంటే వెళ్ళే పరిస్థితి వచ్చేదాకా నీకు దెబ్బలు పడతాయి. దెబ్బలంటే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అలా మనకే ఎదురవుతుంటాయి. వాళ్ళు ఎవరే పాపం ఏం చేయరు, మదర్ చేయదు, తల్లి చేయదు, తండ్రి చేయడు, భర్త చేయడు, పిల్లలు చేయరు, మన ఫ్రెండ్స్ చేయరు, ఎవరు చేయరు. కానీ మన డైవర్షన్ ఎలా అయిపోతుంది, మనకి ఏదైనా ప్రాబ్లం రాగానే వీడి మూలంగా ఇది అయింది, ఈమె మూలంగా ఇది అవుతుంది, ఎంతసేపటికి నెప్ప వెళ్ళిపోతుంది. కానీ అది ఎప్పుడైతే మనది అరే మన పొరపాటు వల్ల ఇట్లా జరిగింది అనేది యాక్సెప్ట్ చేస్తామో ఇమీడియట్గా దానికి సొల్యూషన్ తెలిసిపోతుంది. ఎక్కడ పొరపాటు పడ్డామో, ఎక్కడ ఏం తక్కువ చేస్తామో, సాధనలో కూర్చోలేకపోయామా, లేకపోతే మనల్ని మనం అధ్యయనం చేసుకోవడంలో పొరపాటు పడ్డామా, లేదా సేవ చేయటంలో తగ్గిపోయిందా, లేకపోతే మళ్ళీ ప్రచారం ఎక్కువ. మన దగ్గరకు వచ్చి ప్రాబ్లమ్స్ చెప్పుకున్నారంటే మనం వినొద్దని చెప్తారు. నీ ప్రాబ్లమ్స్ ఎవరికి చెప్పకు, వాళ్ళ ప్రాబ్లమ్స్ నువ్వు వినవు. కానీ మనకు లెగిస్తే అదే పని అయిపోయింది. అంటే చెప్పొద్దా, వినొద్దా, చేయొద్దా అంటే విను, మొయ్యి, అదంతా నువ్వే మోయాల్సి వస్తుంది. నువ్వు చెప్పినా వాడు మోయాలి, వాడు చెప్పినా నువ్వు మోయాల్సిందే. అది ఒకళ్ళ మూటలు ఒకళ్ళు పెంచుకోవడం అవసరమా? ఒకళ్ళ మూటల బరువులు ఒకళ్ళు తగ్గించుకునే స్థితిలో రహదారిలో నడుస్తూ ఆ మురికి వదిలించుకుంటూ తేలిక అవుతూ ఒక శక్తితో నడవటం ఒక మంచి అభివృద్ధి అవుతుంది. ఏది ఉంటుంది నిజానికి అసలు మనకేం ప్రాబ్లమ్స్ లేవు. మనం చాలా అదృష్టవంతులు. అందరు కాళ్ళు చేతులు ఉన్నాయా? ఒకసారి చూసుకోండి. అందరూ ఒకసారి ఉన్నాయా? అందరు కాళ్ళు చేతులు ఉన్నాయండి. అన్నీ వండుకొని తింటున్నాం, కష్టపడుతున్నాం కదా, ఎక్కడ ఇబ్బందులు లేవు కదా. మరి ఏమి లేవని ఏడుస్తున్నాం మనం? ఎందుకు ఏడుస్తున్నాం చెప్పండి? ఏం లేదని బాధపడుతున్నావా? ఎవరైనా ఇక్కడ బాధలు ఉన్నారు చెప్పండి.
ఎవరికైనా బాధలు ఉన్నాయా? అది ఆరోగ్యాలు అప్పుడప్పుడు ఇబ్బందులు ఉంటాయి కదండి. అదే ఎందుకు ఉంటాయండి? మనం తినే ఫుడ్ని బట్టి, తినే వ్యవహారాన్ని బట్టి, చేసే పనుల బట్టి అర్థమవుతుంది కదా. మనం సరిగా తింటే సరిగానే ఉండదు, సరి కాని తింటున్నాం కాబట్టి ఇది సరిగా అట్లేదు అనేది అర్థమవుతుంది కదా. ఇంకా దానికి క్లియర్ చేసుకుంటే అయిపోయింది కదా. ఇంకా దానికోసం ఆలోచించి ఉంటాయి కదా, వస్తాయి కదా అనే ఆలోచన ఎందుకు వస్తుంది? చేయాల్సింది చేయకపోతేనే కదా. నువ్వు చేయాల్సింది చేస్తే రావాల్సింది వస్తుంది. నువ్వు సాత్వికమైన ఆహారం తీసుకోకుండా అందుబాటులో ఉందిలే అని చెప్పి కోసేసి కోయించి వాటిని హింస పెట్టి చేసేసి గుడ్డు పిండం అంటారు. గుడ్డుని ఏమంటారు? పిండమే కదా అనేది. పిండాలను తింటే మనకి బలం వస్తుందా? ఎంతమంది ఇక్కడ గుడ్లు తింటారు చెప్పండి? ఒప్పుకోండి, ఒప్పుకుంటే కర్మలు వదులుతాయి. తింటామండి. పిండాల కన్నా గుడ్డుకి తేడా అని చెప్పండి అమ్మా, చెప్పండి. మనం ఇప్పుడు 3rd month 4th month ప్రెగ్నెంట్లో ఉన్నాము. వాడు ఒక రాక్షసులు వచ్చి పీకు తింటాడు. అడవులు పుల్లు అవి పీకు తింటాయి, వాటికి ఇష్టం. మీరు అట్లాగే మీకు అందుబాటులో ఉన్న గుడ్డు మీరు తింటున్నారు, వాటికి అందుబాటులో ఉన్నది మీరు తింటారు, తినేస్తారు. అంతే కదా. వాటర్ అనుకోవాలి. గ్లాస్ మేడం యాక్చువల్గా నేను మౌనంలో ఉంటాను. మౌనంలో ఉండాలి, బయటకు రాకూడదు. ఇదే లాస్ట్ క్లాస్ అని చెప్పి వచ్చాను. లోకల్ కదా, తప్పదని. మీకు అన్నీ కాదు కానీ నా స్టోరీ చెప్తా. దీనిలో ఎవరెవరు ఏమేమి ఎసెన్స్ తీసుకుంటారో తీసుకోండి. విలేజ్లో, గుంటూరు డిస్ట్రిక్ట్ పొన్నూరు, అక్కడ విలేజ్లో విలేజ్ సర్పంచ్ నాన్నగారు ధర్మంగా ఉంటారు. వాళ్ళ నాన్న చక్కగా సంపాదించి వెళ్ళాడు 30 ఎకరాలు ఆ టైంలో. ఆయనకు 19 ఏళ్ళ వయసు. తర్వాత 21 ఆయన చనిపోయాకే మ్యారేజ్ అయింది. వాళ్ళ నాన్నగారు చనిపోయారు. 30 ఎకరాలు, 30,000 వెండి కాయిన్స్. ఆ టైంలో వెండి కాయిన్స్ ఎవరు చూస్తుంటారు? ఒక్కొక్క రూపాయి ఒక్కొక్క వెండి కాయిన్ వెనక ఇళ్ళందరూ ఉంటుంది. తర్వాత అమ్మ ఎక్కువ భక్తి. తాతయ్య గారు అమ్మ 13 ఏళ్ళ వయసులో ఏర్పేడు వెళ్ళి మలయాళ స్వామి దీక్ష తీసుకొని, తనకి అమ్మ పెద్ద కూతురు, తర్వాత 2 మామయ్యలు, 3 చిన్నమ్మలు, అమ్మమ్మ అందరినీ సపరేట్ వేరే ఇంట్లో పెట్టి తను ఒక్కడే ఒక హట్లో ఉండేవాడు, ఒక గుడిసెలో ఉండేవాడు. మలయాళ స్వామి దీక్ష తెచ్చుకున్నాక ఒక కండవాన్ని 2 ముక్కలు చేసి కట్టుకొని ఎప్పుడూ ముక్కాల పీట మీద కూర్చొని ఆకాశం వెంక చూస్తుండేవాడు. అన్నం తినేవాడు. 40 years ఓన్లీ సీజనల్ ఫ్రూట్స్ మీద ఉన్నాడు. మాకప్పుడు ఆయన చూస్తే ఏదో అందరు పిచ్చాడు అంటే పిచ్చాడేమో అనుకోలేదు. కానీ ఆయన ముహూర్తాలు పెట్టేవాడు, పంచాంగం చూసేవాడు, తేలుకాటికి ఏదైనా అయితే వాటికి ముందేసేవాడు. ఎవరితో ఎక్కువ మాట్లాడేవాడు కాదు. ఎక్కువ ఆకాశానికి ఎప్పుడు చూసినా అక్కడ ముఖాలు పెట్టుకుని కూర్చొని ఆకాశానికి చూస్తుండేవాడు. పాలు పెరుగు ఎప్పుడన్నా 6 నెలలు పాలు 6 నెలలు మజ్జిగ తాగేవాడు. అవి ఒక అమ్మ పంపిస్తేనే తాగేవాడు. ఇంకా ఎవరిని అలౌ చేసేవాడు. మేము చిన్నపిల్లలప్పుడు చాలా చిన్న 7-8 years లోపే అనమాట. జాగ్రత్తగా పట్టుకెళ్ళి తెలియక అక్కడ పెట్టి వస్తే అక్కడ పిల్లలు ఒక్కొక్కరి ఉండి దొరికిస్తాయని చెప్పి మళ్ళీ ఆయన బయటకు వచ్చిన దాకా చెప్పి ఇచ్చడం లేదు. ఆయనేమో వచ్చితే అట్లా కూర్చొని చూస్తూ ఉండేవాడు. ఏంటి మనుషులే కదా, అందరిలోకి ఎందుకు లేడు అమ్మ, ఏదో అందరూ నిజంగానే మనకు తెలియదు కదా టైంలో అందరూ పిచ్చాడు అనుకుంటే మనం పిచ్చాడు అనుకుంటాం. సరే ఆయన బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు వస్తాడు, ఆయన ఏం కనిపిస్తుందని ఆయన చూడను, ఆకాశం ఎంత చూడను.
అది అలవాటు అయిపోయింది నాకు తెలియదు, అప్పుడు తెలియలేదు. తర్వాత అలా ఆల్మోస్ట్ 25 years 30 years అయిపోయింది. ఆయన పూజలు చేసేవాడు కాదు, ఇప్పుడు అదే స్థితిలో ఉండేవాడు. అమ్మ ఎక్కువ పూజలు చేసేది, నాన్న ధర్మంగా ఉండేవాడు. మళ్ళీ నాయనమ్మ ఉండేది, ఆమె పుట్టపర్తి సత్యసాయి బాబా భక్తురాలు. ప్రతి గురువారం ఇంటి దగ్గర టెంపుల్లో భజన జరుగుతుంది కదా వెనక, ప్రసాదం కోసం అనేవా, లేకపోతే అక్కడ ఒక రోజు ఫ్లవర్ పెట్టేవాడు దేవుడికి. ఆ ఫ్లవర్ కోసం నేను వెళ్ళేదాన్ని, నాయనమ్మ అంటే ఫ్లవర్ కావాలి నాకు అన్నమాట. అట్లా జరిగేది. ఇవన్నీ ఎందుకు జరిగినాయి ఎందుకు అనేది తెలియదు. మళ్ళీ అమ్మమ్మ జిల్లెలమూడి అమ్మ ఉండేది. జిల్లెలమూడి అమ్మ ఎంతమంది తెలుసు? జిల్లెలమూడి అనసూయమ్మ ఎంతమంది తెలుసు? ఓకే, అది ఆ అమ్మ దగ్గరికి ఆమె 50వ పుట్టినరోజులో 1974లో 1,00,000 మందికి భోజనాలు పెట్టారు. ఆమె 50 పుట్టినరోజుకి 1,00,000 మందికి భోజనాలు. ఈరోజు మనకి ఇంత డెవలప్మెంట్ ఉన్న టైంలో మనం పెట్టగలుగుతామా? ఆ రోజు ఏమీ లేని ఆ టైంలో ఒక పొలాల్లో పందిళ్ళు వేసి, తాటాకు పందిళ్ళు వేసి, ట్యాంకర్స్తో పాలు అవి తెప్పించి, మళ్ళీ ప్రతి విలేజ్ నుంచి ఇంటింటి నుంచి అన్నీ కలెక్ట్ చేసుకొని ఎవరు ఇవ్వగలిగినంత 1,00,000 మందికి భోజనాల్లో నేను ఒక 7 ఏళ్ల పిల్లలాగా అమ్మమ్మ తీసుకెళ్తే వెళ్ళాను అన్నమాట. అప్పుడు ఆమెను చూశాను, ఇట్లా అడిగి చెప్పింది. ఆమె ఎక్కువ స్పీచ్లు ఇచ్చేది కదా, ఇట్లా అంది ఇట్లా అంది. ఇంకా అందరు దండం పెట్టుకున్నారు, అందరికీ మంచిగా అనిపించింది, అంతే, ఇంకేం తెలియదు. అలా చనిపోయినామా 85లో చనిపోయారు, సమాధి అయ్యారు అక్కడ. 2007 నేను 2002లో జానాలోకి వచ్చాను, పత్రి గారిని చూడటం. ఇక్కడే కమ్యూనిటీ హాల్, కొత్తపేట కమ్యూనిటీ హాల్లో పద్మలతక్క అని ఆమె టెలిఫోన్ డిపార్ట్మెంట్లో చేస్తారు. అక్క తీసుకొచ్చారు అనమాట. మా ఇంటి ముందు వాళ్ళ రిలేటివ్స్ ఉంటే అనుకోకుండా తీసుకొస్తే నాకు అప్పటికే ఈ గురువులన్నా గడ్డగాళ్ళన్నా నమ్మకం ఉండేది కాదు. ఎందుకంటే వాళ్ళు ఏదో ఒకటి మోసం చేస్తారు, ఇబ్బంది పడతారని. మళ్ళీ వేరే ప్రపంచంలోకి వెళ్ళిపోతాం, మనం పిల్లలతో ఉండాలి, పిల్లలు బాగా పెంచుకోవాలి, బాగా డబ్బు సంపాదించాలి, బాగా బిల్డింగులు కట్టాలి, బాగా బంగారాలు కొనాలి, ఇంకా ఈ ప్రాపంచికంగా ఏదైతే గొప్ప అనుకుంటామో అన్నీ మనీ మేటర్స్. వీటికి సంబంధించి ఆలోచనలతోనే పెరుగుతాం కదా, అదే గొప్ప కదా. వాడు డబ్బున్నాడు కాబట్టి గొప్ప, వాడు గుణవంతుడా, ధనవంతుడా, భాగ్యవంతుడా, ధర్మాత్ముడా, ఇవన్నీ తర్వాత కదా ఆలోచించేది. ఫస్ట్ ఏం చూస్తాం? అది ఏమన్నా దేవుని సృష్టి? డబ్బు దేవుని సృష్టి, లేకపోతే మనం అది ట్రాన్స్లేట్ చేసుకోవడానికి మనం ప్రింట్ చేసిన పేపర్స్? అవును కదా. మనం ఈ మానవ శరీరం, హ్యూమన్ బాడీ, ఈ మిషన్ ఎంత పెద్ద మిషన్, ఇది ఎంత మహాద్భుతమైన మిషను, ఎన్ని అద్భుతాలు చేస్తుంది. సముద్రంలోకి వెళ్తుంది, ఆకాశంలోకి వెళ్తుంది, కొండల్ని పిండి చేస్తుంది, కొండలు కూడా లేపేస్తుంది. మహాద్భుతమైంది కదా ఈ హ్యూమన్ బాడీ. ఈ బాడీ గొప్పదా, మనం క్రియేట్ చేసుకున్న ప్రింట్ చేసిన పేపర్స్ గొప్ప? బాడీకి ఎవరు ఇంపార్టెన్స్ ఇస్తున్నారు? బాడీకి ఎవరు ఇంపార్టెన్స్ ఇస్తున్నారు? నిజం చెప్పండి. తర్వాత మిమ్మల్ని గురించి ఎంక్వైరీ చేసి చెప్తా. వీళ్ళు డబ్బు గురించి ఆలోచిస్తున్నారా, డబ్బు గురించి ఏడన్నా సంబంధం పెడుతున్నారా, ఎవరికి ఎంత అడిగితే ఇచ్చేసి అక్కడ ఆపదలు తీరుస్తున్నారా, లేకపోతే బాడీ గ్రేడ్ కాబట్టి ఆ పిచ్చికాయతాలు వదిలేస్తున్నారా లేదా? పిచ్చికాయతాలను పట్టుకుంటారంటే మాత్రం ఇంక మీకు ఉందే దెబ్బలు చెప్తున్నా. అది ఎట్లా ఉంటుందంటే మేమే చేయం, ఆ మాస్టర్స్ గురువులే వేస్తారు, ఎక్కడ వేయాలో అక్కడ వీకేస్తారు. అది వెనకేమనేవాళ్ళు సామదాన భేద దండోపాయం. అది ఆ స్థాయిని బట్టి మనం ఎంత తక్కువలో ఉంటే బయటకు వస్తే అంత మంచిది అనమాట. సో మీకు చాలా అర్థమవుతుంటుంది. అది సాధన అప్పుడు మొదలైంది 2002లో. వాళ్ళ భక్తితోటి, వాళ్ళ ధర్మంతో ఎప్పుడు మన చెయ్యి ఇలా ఉండాలని చెప్పేవాళ్ళు నాన్న, ఎప్పుడు ఇలా ఉండొద్దని చెప్పేవాళ్ళు. దాని ఫలితంగా 23 సంవత్సరాలు ధ్యానంలోకి వచ్చి, మీరు లాస్ట్ ఇయర్ ఎప్పుడు ధ్యానంలోకి ఎవరో వచ్చారని చెప్పారు కదా, ఈరోజు కాకుండా ఇంతకుముందు వచ్చినవాడు. మీ డబ్బు ఎంత ఖర్చు పెట్టుంటారు ఎక్కడికన్నా క్లాస్కి వెళ్తే? ఈరోజు ఇక్కడ క్లాస్ ఉంది, ఇది ధ్యానానికి సంబంధించిన క్లాస్. ఎంతమంది పూలు, పండ్లు, ఆకులు, కాయలు, లేకపోతే మంచినీళ్ళు, ఏదైనా ఎంతమంది తీసుకొచ్చారు చేతులు? నేను తెచ్చానండి. వెరీ గుడ్, వెరీ గుడ్, కంగ్రాట్స్, చప్పట్లు కొట్టండి. మీరు ఏదైతే కావాలనుకుంటారో వాటిని ముందు ఇవ్వటం వల్ల మీరు పొందుతారు అని పత్రిజీ చెప్పారు.
ఫస్ట్ క్లాస్లో అది 2002-03 చెప్తే నాకు అప్పుడు భయమైంది. ఎందుకంటే మనం అప్పటికే చక్కగా ఆస్తి డబ్బు నగలు అన్నీ పెట్టుకున్నాం. ఈయనేంటి అందరికి ఇచ్చేయమంటాడు అని అంటే మనకి కష్టం కదా. నువ్వు కష్టపడి సంపాదించుకుంది ధర్మంగా నువ్వు ఇచ్చేయాలి. అవతల అవసరం ఉంది, వాడు అది లేకపోతే చచ్చిపోతాడు. నువ్వు 1000 రూపాయలు ఇస్తే నీదేం కాదు ఇచ్చేయి అంటే, అమ్మ 1000 రూపాయలు మనం కష్టపడాలంటే చాలా టైం పట్టింది కదా, ఇవ్వలేం కదా, ఆయన ఇచ్చేయమంటాడేంటి, లేదు వాటికి అవసరమైన కొంచెం ఫుడ్ పెట్టమంటాడేంటి, ఏదో ఒక పూట అంటే పెట్టేస్తాం, కానీ కొన్ని వాడు బాగైన దాకా పెట్టమంటాడేంటి, అది కష్టం కదా. ఇవన్నీ చెప్తే కానీ ఆయన పెట్టి చూపించాడు. వచ్చిన వాళ్ళందరికీ రాగానే కళ్ళు మూసి కూర్చోమని ఎప్పుడు చెప్పలేదు. పత్రిక గారు గమనించారు మీరు ఎవరైనా? పత్రిక గారు రాగానే ఎప్పుడు కళ్ళు మూసి కూర్చోమని చెప్పలేదు. ఫోన్ చేశారా అని అడుగుతాడు, టిఫిన్ టైంకి వస్తే టిఫిన్ చేశారా అని అడుగుతాడు, లేకపోతే ముందు టిఫిన్ తినరండి అంటాడు, లేకపోతే భోజనం చేసిరండి అంటాడు, అప్పుడు కూర్చోండి అంటాడు. ముందు ఈ బాడీకి సంబంధించిన అది కనీస అవసరం ఆ క్షుద్బాధ అనేది అది తీరితే నువ్వు తర్వాత ఏంటి అనేది నువ్వు ఆలోచన చేయగలుగుతావు. ఏది ఒక పై స్థాయికి సంబంధించింది ఏంటి అనేది నీ ఆలోచన రావాలంటే ముందు ఈ బాధ తీరాలి. అందుకనే వెనకటి వాళ్ళందరూ కూడా అన్నదానానికి అంత ఇంపార్టెన్స్ ఇచ్చారు. మన టెంపుల్స్లో కానీ ఎవరు వచ్చినా కూడా అతిథి దేవోభవ అని ఎందుకు చెప్పారు? ఎవరు వచ్చినా వాడు ఎవరన్నా కానీ వాడు మనకి పగాడన్నా కానీ పగ అనేది ఉండే స్థితిలో మనం ఉండకూడదు. కానీ మనం పెరిగి వచ్చిన స్థితిలో ఉన్నాం. గురువుల స్థితికి చేరేదాకా ఆ పగ అనేది ఉండిపోతుంది. వాడు అట్లా అన్నాడు, వీడు ఇట్లా అన్నాడు, వీడు ఇట్లా అంటాడు ఏంటి, వాడు అట్లా చేస్తాడు అంటూనే ఉంటామా లేదా? అంటూనే ఉంటాం. కానీ ఆ కర్మను మూట కట్టుకుంటున్నాము, మళ్ళీ మన పుణ్యకర్మను వదిలించుకుంటున్నాం అనేది తెలియకుండానే జరిగిపోతుంది. తెలియకుండానే మాయలోకి వెళ్ళిపోతున్నాం. అవేంటి అవన్నీ కూడా అరిషడ్ వర్గాలు అన్నారు. చెప్పండి ఏమేంటి అరిషడ్ వర్గాలు? కామ క్రోధ లోభ మోహ మదమత్సర్యాలు గుర్తుపెట్టుకోండి. అన్ని దానిలోండి అవి సబ్ డివిజన్స్గా వచ్చేస్తాయి. అది ఈ ఏదో టైంలో మాయలో పడేస్తారు. ఆ మాయలో పడనంత వరకు మీరు అదృష్టవంతులు. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే మీరు నిండుగా ఏదో ఒకటి చేతిలో పట్టుకొని వస్తారో ప్రేమతోటి, నువ్వు బంగారం తేవద్దు, నీ బంగారాలు వద్దు, నీ వెండి వద్దు, నీ ఇల్లు వద్దు, నీ ఆస్తుపాస్తులు వద్దు, నీ కోట్లు వద్దు, సింపుల్ ఏదైనా తులసి దళాలు తీసుకురండి, అరటిపళ్ళు తీసుకురండి, బిస్కెట్లు తినండి, చాక్లెట్లు తినండి. పత్రిక ప్రతిదానికి చాక్లెట్ ఇవ్వడం అలవాటు చేశారు. చనిపోయినా పుట్టినా మనం పుట్టినప్పుడు పెట్టడం అలవాటైంది, కానీ చనిపోయినప్పుడు ఆయన అలవాటు చేశారు. ఎందుకంటే అది మహోత్సవం. ఈ బాడీకి విముక్తి పరిపక్వత పొందింది కాబట్టి విముక్తి అని. కానీ అది యాక్సెప్ట్ చేసే స్థితిలో ఉన్నామా మనం? భయం, బాధ, ఇంత యాంగ్జైటీకి వెళ్ళిపోతామంటే ఇంకా అదొక పిచ్చి స్థితికి వెళ్ళిపోతామా లేదా? చావు అంటే పిచ్చి స్థితికి, భయపడే స్థితికి వెళ్ళిపోయాం. అవునా కదా? ఆ మహానుభావుడికి మనం ఎన్ని వేల కృతజ్ఞతలు చెప్పుకున్నా ఆయన రుణం తీరం. ఎక్కడే సో ఒకటే గుర్తుపెట్టుకున్నాము, ఒక జ్ఞానం అనే జ్యోతి వెలుగుతూ ఉండాలి నిరంతరం మనలో. ఈ కార్తీక పౌర్ణమికి